నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్టు చేయాలన్న పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉందా? నిర్దోషిగా బయటకు వస్తానని కేటీఆర్ ధీమాగా కనిపిస్తున్నారా? ఇద్దరి మధ్య ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది? కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో నెక్స్ట్ ఏంటి అనే టెన్షన్ ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ అటు ప్రభుత్వ వర్గాల్లోనూ మొదలైంది. తెలంగాణ రాజకీయం ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అంశం చుట్టూ తిరుగుతోంది. అన్ని రాజకీయ పక్షాలు ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎత్తులు పై ఎత్తులతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ పావులు కదుపుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొత్తం మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ అవుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అవకతవకలకు పాల్పడ్డారని అధికార కాంగ్రెస్ ఆరోపణ. ఆ రూట్లోనే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే అవన్నీ ఫాల్స్ కేసులంటూ క్వాష్ పిటిషన్తో హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. దాదాపు నెల రోజులు దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరకు హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో పొలిటికల్ సీన్ మారింది. కేటీఆర్ను అరెస్టు చేయొద్దని గతంలో తాత్కాలిక ఉపశమనం ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో నెక్స్ట్ ఏంటి అనే చర్చ మొదలైంది. ఏసీబీ విచారణలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడంతో కేటీఆర్ అరెస్టు తప్పదనే మాట వినిపిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం నేరుగా కేటీఆర్పై చర్యలు తీసుకుంటుందా, లేదంటే న్యాయపరమైన అంశాలపై అభిప్రాయం తీసుకుంటుందా అన్న సస్పెన్స్ హై టెన్షన్ ను క్రియేట్ చేస్తోందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి కౌంటర్ గా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై న్యాయ నిపుణులతో సీరియస్ గా కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్. ఎలాంటి అవినీతి జరగలేదని స్ట్రాంగ్ గా చెబుతున్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే విషయమై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. లీగల్ ఫైట్ చేస్తానని కేటీఆర్ చెబుతుండడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠను రేపుతోంది. మొత్తానికి కేటీఆర్ను అరెస్టు చేసి తీరాలన్న తెలంగాణ ప్రభుత్వ పంతం నెగ్గుతుందా, లేదంటే న్యాయం తన వైపు ఉందంటున్న కేటీఆర్ మాట నిజమవుతుందా అన్నది వేచి చూడక తప్పదు.